హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా మనము ధ్యానం చేశాము. ఈ అద్భుతమైన జ్ఞాన మార్గాన్ని అందించిన మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా ఒక్కొక్క గ్రంథము దాని యొక్క వివరణగా దాంట్లో ఉండే పొందుపరిచిన జ్ఞానం సజ్జన సాంగత్యంగా స్వాధ్యాయంగా చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. మరణాంతర జీవితంలో ఇప్పటికీ 13 days పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 14 లోకి వచ్చాము. చాలా చక్కగా మనం ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని అందుకున్నాము. ఆత్మానుభూతులు, పైలోకాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పిన అవంతా కూడా జ్ఞానంగా పొందపరిచి ఉన్న గ్రంథాన్ని రోజు కూడా మేడం ద్వారా, లతా మేడం కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ టీమ్ మెంబర్స్. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మీయ ప్రణామాలు అందించుకుంటూ, మాస్టర్స్ మనం 9 దాకా మనం చదువుకోవడం జరిగింది. అవి ఏవంటే ఒకసారి రివిజన్ చేస్తాను. ముందు మాట మరణానుభవం, అభినందకులు, మరణానికి చేరువైన అనుభవం, ఆత్మతలాల పాఠశాలలు, దివ్య సంచారం, వివిధ స్థాయిల ఉనికి, చెడ్డవి అనిపించే జన్మలు, మార్గదర్శకులు. ఇంతదాకా మనం చదువుకోవడం జరిగింది. ఈరోజు 10వది దైవం మరి క్రీస్తు, 10వ చాప్టర్ చదవడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. అలాగే పరమ గురువులకు, విశ్వగురువులకు, జగద్గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను ఎంకరేజ్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. దైవం మరి క్రీస్తు. ఈరోజు ఎవరినైనా దైవం గురించి వాళ్ళ భావాన్ని వర్ణించమని అడిగితే మీరు చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగినట్లే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో భగవంతుని గురించి దాదాపు అన్ని అభిప్రాయాలు, నిర్వచనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి అభిప్రాయము, ఒక్కొక్కరి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది కదా. అందరూ మనుషులే, అందరూ భగవంతుళ్లే. అందుకని సార్ చెప్తారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. కాబట్టి మనం పెరిగిన మతాన్ని బట్టి భగవంతునికి కొన్ని లక్షణాలు, గుణాలు ఊహించుకుంటాం. అటువంటి భగవంతుని మీదే మనం ఆధారపడుతూ ఉంటాం. ఈ ఒక్క భగవంతుని రూపగుణాలను మార్చుకోవాలంటే ఎంతో కష్టం మనకు. అంటే ఒక రూపాన్ని, ఒక నామాన్ని క్రియేట్ చేసుకుంటాం. దాన్ని మార్చుకోవాలంటే మనిషి చాలా కష్టపడతాడు అని చెప్తున్నారు. అంతేకాదు ఈ పుస్తకంలో చెప్పిన మరికొన్ని విషయాలు ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తాయి. వాటిని జీర్ణం చేసుకోవడం కూడా కష్టమే. వీటన్నిటికీ విశాలమైన మనస్సు కావాలి. మొదట విన్నగానే నమ్మశక్యం కాని విషయాలను సైతం ఎవరైనా చెబితే వినడం కోసమైనా కనీసం మన మనసు సిద్ధంగా ఉండాలి. నేను ఏమని నమ్ముతున్నానంటే తొలి రోజుల్లో సామాన్యుడు సైతం దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగేలా వీలైనంత సరళంగా, తేలికగా వారికి మత గురువులు వర్ణించారు. ఈ తొలి వర్ణనల్నే తరతరాలుగా అందరూ అంగీకరిస్తూ వచ్చారు. అంటే ఫస్ట్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే అందరూ నమ్మారు, ఆ విధంగానే అనుకుంటూ వచ్చారు. చాలా మంది ప్రశ్నించి మరింత తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. గుడ్డిగా చర్చి మత గురువులు చెప్పిన దానిని నమ్ముతూ పోయారు. ఆ రోజుల్లో దైవం గురించి విశాల దృక్కోణంతో ఆలోచించగలిగిన వాళ్ళు, చూడగలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. మతం చేసే బ్రెయిన్ వాష్ ని, సంఘ పరిస్థితుల షరతులను పక్కన పడేసేసి స్వచ్ఛమైన మనస్సుతో ఈ భావాలను గురించి ఆలోచిస్తే అవి ఏమాత్రం పరస్పర విరుద్ధం కాకపోవటం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకే విషయాన్ని వాళ్ళంతా వివిధ రకాలుగా చెబుతున్నారంతే. జన్మల మధ్య ఆత్మస్థితిలోకి వెళ్లిన చాలా మంది రిగ్రెసీలను ఆ స్థితిలో వాళ్లకు భగవంతుడు ఎలా కనపడుతున్నాడు అని ప్రశ్నిస్తే వాళ్ళ జవాబులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జన్మల మధ్యలో అంటే ఈ రిగ్రెసీ వాళ్ళను తీసుకెళ్తుందన్నమాట. తీసుకెళ్లి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు జన్మల మధ్యలో చెప్తున్నారు. రిగ్రెసీ ఈ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోమని చెబుతున్నాం. సమస్త సృష్టిలోని ప్రతి విశ్వం మంచుల సృష్టి గర్భం వరకు అక్కడి నుంచి తిరిగి వెనక్కు ఒక శక్తి ప్రవహిస్తుంది. అది కంటికి గోచరం కాదు, కానీ ఉంటుంది. అదొక అదృశ్య నిర్మాణం. అదే సమస్తాన్ని వాటి వాటి స్థానాల్లో పట్టి ఉంచుతోంది. ఇక రూపాల విషయానికి వస్తే కంటికి కనిపించని ఆ శక్తి రూపాలనన్నింటినీ పట్టి ఉంచుతోంది.
ఇదంతా మీకు సుపరిచితమేనా? అంటే ఒక శక్తి అనేది ఉంది, ఆ శక్తి కూడా రూపాన్ని కూడా అలాగే పట్టి ఉంచుతుంది అని చెప్తున్నారు డోలోరిస్. మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది. రిగ్రెసి, ఇది భగవద్ భావన. విశ్వం అనే కంచె అన్నిటినీ పట్టి పెడుతోంది. అది కనపడదు కానీ ఉంది. అది క్షణకాలం పాటు తన పనిని ఉపహసం ఉపసంహరించుకున్న మొత్తం సర్వనాశనమే అవుతుంది. మీ భూమి మీద వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న భగవద్భావన ఇది. డోలోరిస్, ఏం చూస్తున్నారు? రిగ్రెసి, ఈ విశ్వ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాను. డోలోరిస్, మీకేం కనపడుతుందో చెప్పగలరా? రిగ్రెసి, ఈ భాష అందుకు సరిపోతుందని నేను అనుకోను. నేను మాట్లాడిన ప్రతి ఆత్మ ఇదే మాట చెప్పింది. మన ఆంగ్ల భాష ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష ఈ ఆత్మ చూస్తున్న అసలైన బొమ్మను మాటల్లో పట్టుకోవడానికి తగవు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. అయినా సరే ప్రయత్నం చేయమని చెప్పాను. రిగ్రెసి, మీ కళ్ళతో మీరు చూడలేని స్పెక్ట్రమ్ అంటే వర్ణమాలలోని భాగాలలో చూడగలుగుతున్నాను ఈ క్షణంలో. రంగులు, మీరు చూడలేని అంతరిక్ష కిరణాల దర్శనం అన్నీ కనపడుతున్నాయి. గ్రహాల గుండెల్లోకి చూడగలుగుతున్నాను. మెరిసే నెట్వర్క్ ను, వాటినన్నిటినీ కలిపిన అణువుల అల్లికను చూస్తున్నాను. అది ఎంతో అందంగా, ఎంతో శక్తివంతంగా ఉంది. మీ కళ్ళకు కనపడే చిన్న చిన్న తరంగాల పట్టి రంగులు వేరు. మీ కంటితో మీరు చూడలేని పెద్ద పెద్ద తరంగాల పట్టి రంగులు వేరు. అంటే ఈ కళ్ళకు కనిపించేది కొంతవరకే. ఈ కళ్ళు దాని వెనక ఉన్న సూక్ష్మంగా కనిపించేది ఇంకా ఎన్నో రెట్లు విలువైనవి. అంటే చూడలేమది, వర్ణించలేము అని చెప్తున్నారు. పెద్ద పెద్ద తరంగాల పట్టి రంగులు వేరు. అలా ఆ తరంగాల నిడివి మారుతూ చివరికి మీరు వినికిడి ద్వారా గమనించే తరంగాల పట్టి వరకు వెళ్తుంది. నాకు అవి కనబడుతున్నాయి. వాటి రంగులు కూడా కనబడుతున్నాయి. అవన్నీ అదే విద్యుదయస్కాంత స్పెక్ట్రం లో భాగం. డోలోరిస్, ఈ పట్టీల తరంగాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే మేము వాటిని కేవలం వినగలం. చూడండి, అంటే దాని అర్థం శబ్దానికి కూడా రంగు ఉంటుందనా? అంటే చూడండి, శబ్దానికి కూడా రంగు ఉంటుందనా అని అడుగుతున్నారు. రిగ్రెసి, అవును. మీరు కాంతి అని దేనినైతే పిలుస్తారో దానికన్నా చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది శబ్దం. కానీ అవన్నీ ప్రకంపనలు, ఎనర్జీ. వాటినన్నిటినీ నేను చూడగలుగుతున్నాను. కాంతిగా మీరు అనుకునే పట్టీని, దానికి ఆవల కాంతిగా మీరు చూసే దానిని చూస్తున్నాను. అన్నీ గమనిస్తున్నాను. ఈథర్ని కూడా చూడగలుగుతున్నాను. కానీ దానిని వర్ణించడం అసాధ్యం. అది ఎంతో అందంగా ఉంది. ఉత్తర ధ్రువ వెలుగుని గమనిస్తున్నట్లే ఉంటుందది. అంతరిక్షం మొత్తం ఉత్తర ధ్రువ వెలుతురుతో నిండిపోయి లోపల కలిసిపోయినట్లు, రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు ఉండడాన్ని ఊహించుకోండి. ఎనర్జీ, రంగులు పరస్పర సంబంధం కలిగి ఉండి ఒకదానిని ఒకటి మార్చుకుంటూ తద్వారా మార్పులు సంభవింప చేస్తూ ఉంటాయి. అది చాలా క్లిష్టమైనది. డోలోరిస్, అంతరిక్షాన్ని మేము చీకటిగాను ఖాళీగాను ఉన్నట్లు ఊహించుకుంటుంటాము. నిజానికి దాని నిండా ఈ రంగులు, ప్రకంపనలు ఇవన్నీ నిండి ఉన్నాయంటారా? అంటే మనకు అంతరిక్షం అంటే ఖాళీది అని అంటాను కదా, అది నిజమేనా అని డోలోరిస్ అడుగుతుంది. రిగ్రెసి చెప్తున్నది, సరిగ్గా చెప్పారు. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ ఉంటాయి. ఇవి అన్నిటి గుండా ప్రవహిస్తుంటాయి. సూర్యుడి చుట్టూ తిరిగే ఒక గ్రహం ఉన్నంత మాత్రాన అది ఎనర్జీ ప్రవాహానికి అడ్డంగా నిలబడిందని కాదు. ఆ ప్రవాహాన్ని ఆపలేదు. ఆ ఎనర్జీ ఆ గ్రహం గుండా ప్రవహిస్తుంది. ప్రభావానికి కావలసిన ఎనర్జీ మొత్తం ప్రభావానికి లోనైపోతుంది. అలాగే మొత్తం విశ్వం, ఈ విశ్వం ఇతర విశ్వాలతో సమన్వయం అయి ఉంటుంది. ఆబ్జైనా ఉండనట్లు. డోలోరిస్, ఈ ఎనర్జీ మొత్తానికి మూలం ఏది, ఎక్కడుంది? రిగ్రెసి, ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంది. దాని మూలం ఏమిటో నాకు నిజంగా తెలియదు. దానికి ఒక మూలం అంటూ ఉన్నదో ఏమో మరి. ఈ ఎనర్జీలో నుంచే విశ్వాలు సృష్టి అయ్యాయి. ఈ విశ్వాలు తమ జీవిత కాలం జీవించిన తర్వాత అవి క్షీణించి తిరిగి ఈ ఎనర్జీగానే మారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎనర్జీ నుంచి కొత్త విశ్వాలు పుట్టుకు వస్తాయి. ఇదేదో మహా పెద్ద ఎత్తున పునర్జన్మ తీసుకోవటం లాగా అనిపిస్తోంది వింటుంటే. మళ్ళీ జరిగే ఈ ప్రక్రియకు అంతం అనేదే లేదు. సృష్టిలో అతి పెద్దదాన్ని, అతి చిన్నదాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంటుంది.
డోలోరిస్, సూర్య చంద్రుల నుంచి వెలుతురు వస్తుంది అని అనుకోవడానికి చాలా అలవాటు పడిపోయి ఉన్నాం. ఈ ఎనర్జీ ఎక్కడో ఒక మూలం నుంచి వస్తుందని అనుకున్నాను. రిగ్రెసి, కాదు, నిజానికి అసలున్నదే ఎనర్జీ. అది సమస్తంలోనూ నిండిగా ఉంది. సర్వం ఎనర్జీనే. అదే ఎనర్జీ సృష్టి రూపాన్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా అనేక రూపాలుగా మారింది. గ్రహాలు, సూర్యుళ్ళు, ఎనర్జీ, ఆలోచనలు, వివిధ విశ్వాలు, ఇలా అనేక రూపాలు. ఆ ఎనర్జీని ఈ విధంగా మారిపోయింది అని చెప్తున్నారు. డోలోరిస్, సమస్తం అన్నారు కదా, దాని గురించి మీ భావన ఏమిటి? రిగ్రెసి, అదంతా ఎంత పెద్దదంటే ఒక్కసారిగా అదంతా చూడడం నాకు కూడా చేత కావటం లేదు. నేను మాటల్లో చెప్పగలిగిందల్లా ఏమిటంటే, ఉన్నదంతా ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ ఉన్నదల్లా ఏంది అంటే ఎనర్జీ. ఎనర్జీ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడు రకరకాల విశ్వాలు దాని ఫలితంగా పుట్టుకొస్తాయి. డోలోరిస్, ఒకవేళ అది మన భగవద్భావనతోనే సరిపోతుందా అని. రిగ్రెసి, నిజానికి ఆ భావన చాలా సంకుచితమైనది. మీ మనస్సులకు ఉన్న పరిమితత్వాన్ని బట్టి మీరు చేయగలిగినంత చేస్తారు. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. వాస్తవాన్ని చెబుతున్నానంతే. మీకు సాధ్యపడే, మీరు చూడగలిగిన మహా విశాలమైన భగవద్భావనను ఈ ఉన్నదల్లా అనే దానితో పోలిస్తే ఒక సన్నటి దారంతో పోల్చవచ్చు. మీ సంగతి ఇలా ఉంటే మీ తోటి మానవులలో ఇంకా చాలా సంకుచితమైన భగవద్భావనలు ఉన్నాయి దురదృష్టవశాత్తు. ఇది యథార్థ స్థితి. తమ శక్తి మేరకు పూర్తిగా మనసు తెరిచి ఉంచుకోవడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే మనుషులు ఎక్కువగా భయానికి లోనవుతున్నారు అని చెప్తున్నారు. డోలోరిస్, విశ్వాన్ని తయారు చేయటం, మనుషులను తయారు చేయటం మొదలైన వాటన్నింటిలో దేనినైనా, అంటే ఏ ఒక్క దానినైనా ఏదైనా నిర్దేశిస్తోందా అని ఆశ్చర్యపోతుంటాను. అంతే. ఈ విషయం తిరిగి మన భగవద్భావన అనే దాని దగ్గరికే తెస్తోంది. రిగ్రెసి, ఎనర్జీ ఎప్పుడూ ఒక పద్ధతిలో ఉంటుంది. అది ఎప్పుడూ క్రమవంతం చేయబడే ఉంటుంది. అది దాని నిర్మాణంలోని అతి చిన్న దాని వరకు సాగుతుంది. దాని వల్లనే వస్తువులు, వ్యవహారాలు ఒక క్రమ పద్ధతిలో ఉండి నిర్వహించబడుతున్నాయి. డోలోరిస్, ఈ క్రమ పద్ధతి వల్లనే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఎవరో ఒకరు దానిని నిర్దేశించాల్సి ఉంటుంది అనుకుంటున్నారు. రిగ్రెసి, లేదు, ఎనర్జీ ప్రవాహంలో విధి ఎక్కువ తక్కువలు అవుతుండడం దాని లక్షణం. తాను ఎలా అభివృద్ధి కావాలో అలాగే అవుతుంది. ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రవహించేటప్పుడు ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుంది క్రమబద్ధంగా. అది ఈ విశ్వాన్ని, ఇతర విశ్వాలను ప్రత్యేకమైన పద్ధతిలో ప్రభావితం చేస్తుంది. ఈ ఎక్కువ తక్కువలు కావడం అన్నది చాలా భారీ ఎత్తు నుంచి కనపడనంత తక్కువ మోతాదు వరకు జరుగుతూ ఉంటుంది. ఈ అవధులను మీ శాస్త్రజ్ఞులు ఎన్నటికీ కనుక్కోలేరు. వాళ్ళు ఎనర్జీలోని అతి చిన్న సూక్ష్మ విభాగాలను కనుక్కుంటూ ఉంటారు తప్ప ఏనాటికి దాని మౌలిక నిర్మాణాన్ని కనుక్కున్నట్లుగా కనపడరు. డోలోరిస్, భగవంతుడే అన్నింటినీ నడిపిస్తున్నాడు అన్న భావన నుంచి బయటపడడం చాలా కష్టమవుతుందని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా పైవాడి చేతుల్లో ఉందని అనుకోవటం వాళ్లకు ఇష్టం. రిగ్రెసి, అవును, మానవ అభివృద్ధిలో తర్వాత మెట్టులో అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కర్మకు తామే బాధ్యులు. ఏది జరగాలని వాళ్ళు కోరుకుంటారో అదే జరుగుతుంది. ఉరమని పిడుగులా జరిగిపోతున్నాయని అనుకునే వ్యవహారాలకు సైతం కారణాలు గతంలో ఏర్పడిపోయి ఉన్నాయి. గతంలోని మీ ఆలోచనలు రూపం తీసుకుని వర్తమానంలో జరుగుతున్నాయి. మరో రిగ్రెసి, ఈ విషయాన్ని ఒక కాన్సెప్ట్గా, అంటే భావంగా రూపొందించటం జరిగింది. అది నాకు ఆమోదయోగ్యంగా అనిపించింది. ఉన్నత తలాల నుంచి మన భూమి మీద ఉన్న వారికి సాయం చేయటం కోసం మన లెవెల్కి దిగి రావటం గురించి మాట్లాడాడు అతను. రిగ్రెసి, ఒక్కోసారి వెనక్కు ప్రయాణించి దిగువన ఉన్న వారికి సాయపడటం ఉపయుక్తంగా ఉంటుంది. ఉన్నత పరిధుల నుంచి లేదా తలాల నుంచి మీ పరిధికి వచ్చి ఈ భౌతిక తలంలోని వారి స్పృహను మరింత పెంచడానికి సహాయపడాలని ఆత్మలు వస్తుంటాయి. అలా చేయడానికి వారికి అనుమతి లభిస్తుంది. అది భౌతిక పరమైన అనుభవం కాదు. డోలోరిస్, ఇలాంటి అనుమతి ఇచ్చేది ఎవరు? రిగ్రెసి, విశ్వాలను పరిపాలించే కౌన్సిళ్లు ఈ అనుమతిని ఇస్తాయి. ఈ ప్రతి విశ్వంలోనూ ఒక కేంద్ర కౌన్సిల్ ఉంటుంది. అలాగే స్థానిక, అంటే లోకల్ కౌన్సిళ్లు కూడా ఉంటాయి. డోలోరిస్, ఇది చాలా కొత్తగా ఉంది. నేను ఒకే విశ్వం ఉందని అనుకుంటూ వచ్చాను. ఇంకొంచెం వివరంగా చెబుతారా? రిగ్రెసి, ఎన్నెన్నో విశ్వాలు ఉన్నాయి. మనం ఉన్నది ఒక విశ్వం, అనేకంలో ఒకటన్నమాట.
వేరువేరు విశ్వాలు అనేకం ఉన్నాయి. డోలోరిస్, ఇది అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది నాకు. అవి మన విశ్వం వెలుపల ఉన్నాయా, లేక ఎక్కడున్నాయి? రిగ్రెసి, అవి భౌతిక ఆకాశంలో ఉన్నాయి. వాటి మధ్య దూరాలను అర్థం చేసుకోవాలంటే చాలా విస్తృతమైన ఆలోచన కలిగి ఉండాలి. రాజకీయ సంబంధమైన, అసలు రాజకీయం అనే పదం సరి అయినది కాదు, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఆ పదం ఉండాలి. ఆధ్యాత్మిక తలాలలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రతి విశ్వంలో ఒక్కొక్క విశ్వాలన్నింటినీ పాలించగల ప్రభుత్వ స్థాయిలు ఉన్నాయి. డోలోరిస్, మనుషులు అనుకునే దైవం లేదా సర్వాధికారి అనే దానికి ఇది సరితూగుతుందా? రిగ్రెసి, సరిపోతుందనుకోవచ్చు. దేవుడనేవాడు అందరికీ ఒక్కడే. నా దైవమే నీ దైవం, అందరి దైవం. డోలోరిస్, అయితే కౌన్సిళ్లను ఏర్పరిచేది ఆయనేనా? రిగ్రెసి, కౌన్సిళ్లు ఏర్పాటు చేయబడ్డాయి, అయితే ఆయనలో అంతర్గతంగా జీవులు ఉన్నారు. అధికారుల వరుస ఉంది. అందరూ ఆ భగవంతుని బిడ్డలే. తన బిడ్డలు పనులు చేస్తూ ఉంటే ఆయన గమనిస్తూ ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు మరింత విశాల దృక్పథం ఏర్పరచుకోవాలి. పిల్లలు పనులు చేస్తూ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, అంతే. భగవంతుడే కాలం. పిల్లలు చేస్తుంటే భగవంతుడు చూస్తున్నాడు. సమస్తం కలిసి, ప్రతిదీ కలిసి భగవంతుడు. మనము భగవంతుడే. మనం సామూహికంగా భగవంతుడే. మనం భగవంతుని నుంచి వచ్చిన వివిధ ముక్కలం, శకలాలం అంటాం కదా, ముక్కలం అంటే శకలాలం. భగవంతుడు ఒక్కడు కాదు, సమస్తము భగవంతుడే. అంటే అంతా సర్వంలో ఉండేది ఆ భగవంతుని యొక్క చైతన్యమే, ఆ ఎనర్జీనే. డోలోరిస్, అయితే విశ్వాలలోని వివిధ భాగాలలో, వివిధ ప్రాంతాలలో కౌన్సిళ్లను ఏర్పరచడం జరిగిందన్నమాట. రిగ్రెసి, అవును. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే అవి స్థానిక ప్రభుత్వాలు. డోలోరిస్, మా భూగ్రహం విషయంలో కూడా ఇది వర్తిస్తుందా? మరైతే మేము కూడా ఒక కౌన్సిల్ పాలనలో ఉన్నామా? రిగ్రెసి, అవును. డోలోరిస్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అనేక విశ్వాలు ఉన్నాయి కదా, ప్రతి విశ్వానికి తన సొంత భగవంతుడు ఉంటాడంటారా? విశ్వాలు అనేకం ఉన్నాయి కదా, ప్రతిదానికి ఒక భగవంతుడు ఉంటారా అంటున్నాను. రిగ్రెసి, అన్ని విశ్వాలు కలిస్తేనే భగవంతుడు. ప్రతి విశ్వంలోనూ భగవంతుని గురించిన ఎరుక ఉంది. చూడండి, ప్రతి విశ్వంలోనూ భగవంతుని గురించిన ఎరుక ఉంది. ఒక విశ్వంలోని వివిధ ప్రాంతాలలోను, వివిధ విశ్వాలలోను భగవంతుని సంబంధించిన ఎరుక వివిధ రకాలుగా ఉంటుంది. భగవంతుని గురించి వారి వారి భావన వేరుగా ఉంటుంది. అయితే భగవంతుని యొక్క వాస్తవం అనేది అన్ని విశ్వాలలోనూ, యావత్ సృష్టిలోనూ ఎక్కడా మార్పు లేకుండా ఉండదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వ్యక్తిగతంగా మనం ఆయనలో ఒక భాగం. కానీ మనం అందరం కలిసి ఒక్కటైతే ఏదవుతుందో అదే భగవంతుడు. భగవంతుడు అంతట్లా ఉన్నాడు, మనం ఒక పార్ట్, ఆయనలో ఒక పార్టు. అంతా కలిస్తేనే భగవంతుడు అని చెప్తున్నాడు. డోలోరి, సమస్తాన్ని సృష్టించింది ఈ శక్తేనా? రిగ్రెసి, అవును. ఈ సృష్టి అంతా ఆ భగవంతుడు ప్రకటితం అవటమే. డోలోరిస్, మరైతే వ్యక్తిగత ఆత్మలుగా మా సంగతి ఏమిటి? అసలు మేము మొట్టమొదట ఎలా సృష్టించబడ్డామో ఆ సమాచారం ఏదైనా మీ దగ్గర ఉన్నదా? అంటారు కదా చాలా మంది, అసలు భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించినాడు, ఎందుకు ఈ దీనిల కొరకేనా, ఎందుకు పుట్టించాలని చాలా మంది అడుగుతారు కదా. డోలోరిస్ అదే క్వశ్చన్ ఇస్తుంది. రిగ్రెసి, మనకు కేవలం వ్యక్తిత్వం ఇవ్వబడింది. మనం కేవలం ఆ భగవంతులోని ముక్కలమే. ఆ భగవంతుడు ముక్కలమైన మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. డోలోరిస్, మనం భగవంతుని నుంచి ఎందుకు విడిపడ్డాము? విడిపడటం అనే మాట సరి అయినదో కాదో మరి. రిగ్రెసి, మహా ప్రణాళికలో ఇది కేవలం ఒక భాగం మాత్రమే. ఆ మహా దివ్య ప్రణాళిక పూర్ణ స్వరూపం కేవలం భగవంతుడికి ఒక్కొక్కడికే తెలుసు. చాలా మందికి చిన్న చిన్న వివరాలు తెలుసు, కానీ ఒక్క భగవంతుడికే పరిపూర్ణంగా దాని గురించి తెలుసు. డోలోరిస్, మనమందరం భగవంతుడేనని మీరు అన్నారు, అయితే భూమి మీద మనం పరిపూర్ణలం కాదు. మా అందరిలో లోపాలు ఉన్నాయి. మనం భగవంతుడిలో భాగమైతే మరి ఆయన అసంపూర్ణుడు, అపరిపక్వుడు అయిపోడా మరి? రిగ్రెసి, ఆ అసంపూర్ణం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదంతే. ఏదైతే వెనుకలో ఉన్నదో అదంతా కలిసి భగవంతుడు. కానీ భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి అంతా పరిపూర్ణమైనదే. అదే చెప్తారు కదా, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అదే చెప్తున్నారు, భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి
అంతా పరిపూర్ణమైనదే. మనం దేనినైతే పరిపూర్ణం కాదు అనుకుంటున్నామో అది కేవలం మన దృష్టికోణంలో ఉండి తీరాలని లేదు. కాబట్టి మన దృష్టికోణమే సరైనదని అనుకోవడానికి కూడా వీల్లేదు. మనం దేనినైతే అపరిపూర్ణమైనది అనుకుంటున్నామో అవి భగవంతుడి తలం నుంచి చూస్తే అపరిపూర్ణం కావాలని లేదు. లోపాలు అనేవి మనిషిలో ఉంటాయి. కానీ భగవంతుడు పరిపూర్ణత్వాన్ని ఎంతగా ప్రేమిస్తాడో లోపాలను సైతం అంతగానూ ప్రేమిస్తాడు. మంచిగా ఉంటేనే భగవంతుడు, లేకపోతే భగవంతుడు కాదని కాదు. భగవంతుడు మంచిని ప్రేమిస్తాడు, లోపాలను కూడా ప్రేమించి దాన్ని సరిచేస్తాడు అని చెప్తున్నారు. ఇలాగే భగవంతుని అర్థం చేసుకోవాలి. ఆయన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మీద మరింత ప్రేమ పుడుతుంది. ఆయన మన పరిపూర్ణతను, లోపాలను కూడా ప్రేమిస్తాడని అర్థమవుతుంది కదా. మరి సదారు లోపాలు మనకు లోపాలుగా కనపడతాయి, అయితే భగవంతుడికి కాదు. వాటికి మనం ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. డోలోరిస్, భగవంతుడు మన నుంచి వేరుగా ఉన్నాడని మీరు ఒకవైపు మాట్లాడుతున్నారు, మరోవైపు మనమందరం కలిస్తేనే ఈ భగవంతుడు అవుతాడని కూడా అంటున్నారు మీరు. దీన్ని కాస్త వివరించండి. ఆయన మనల్ని ప్రేమిస్తాడు అని మీరు చెబుతున్నారు. ఆయన మన నుంచి వేరు కానప్పుడు ఎలా సాధ్యమవుతుంది? రిగ్రెసి, మొట్టమొదట చెప్పాలంటే అసలు భగవంతుడు మనము వేరు వేరు కాదు. ఆయన మనతో ఎంతో సన్నిహితంగా కలిసిపోయి ఉన్నాడు. అది స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మానవ శరీరంలో రక్తనాళ వ్యవస్థను అర్థం చేసుకుంటే చాలు. ఒక్కొక్క కణం కలిస్తేనే కదా రక్తం ఏర్పడింది. ఆ హిమోగ్లోబిన్ కణాలు అవి అన్ని కలిస్తేనే కదా మొత్తం రక్తం ఏర్పడింది. అయితే రక్త ప్రసరణ వ్యవస్థలో ఉంటేనే ప్రతి రక్త కణానికి సంపూర్ణత్వం వస్తుంది. ఆ విధంగా అన్ని కణాలు కలిస్తేనే రక్తనాళం ఏర్పడింది. రక్తంలోనే అన్ని కణాలు ఉన్నాయి, ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. యేసు, డోలోరిస్, యేసు దైవ కుమారుడు అంటారు కదా, ఆ మాట మేము నమ్మాల్సిందేనా? రిగ్రెసి, అది సరళత్వం కోసం చెప్పిన మాట. భగవంతుడు మనిషి కాదు కదా, ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ప్రాథమిక దశలోని మనుషులకు అర్థం కావడం కోసం చెప్పిన మాట ఇది. అంతేకాని కుమారుడు అనే పదాన్ని నిజంగా కుమారుడుగా తీసుకోకూడదు. మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఉన్న దానికంటే భగవంతుడికి మరింత దగ్గరగా ఉన్న ఆధ్యాత్మిక తలం నుంచి, ఆ వాస్తవం నుంచి వచ్చిన ఆంతరంగిక దూత. ఆయన నేరుగా భగవంతుని క్రింద రెండవ స్థానంలో ఉన్నవాడు కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే యేసు కన్నా పరిపూర్ణమైన స్థాయిలు ఇంకా ఉన్నాయి. కాకపోతే మానవుడనేవాడు ఎన్నడూ వెళ్ళనంత ఉత్తమ స్థాయి నుంచి వచ్చాడు ఆయన. ఎవరు? యేసు. అంటే మానవుడు వెళ్ళనంత ఉత్తమ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన యేసు ప్రభు అయిపోయినాడు. ఉత్తమ స్థాయి నుంచి వచ్చాడు ఆయన. ఈ విషయాలన్నీ మనిషి మెదడుకు అర్థం కావటం కష్టం. కాబట్టి మనిషి లెవెల్లో మనిషికి అర్థమయ్యేలా చెప్పవలసి వచ్చినప్పుడు కొన్ని పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. డోలోరిస్, బైబిల్ మాకేం చెబుతుందంటే యేసు భూమి మీదికి రాకముందు దేవునితో కలిసి ఉన్నాడట, ఆయనలో ఒక భాగంగా ఉన్నాడట. ఆత్మలమైన మనం ఆ భగవంతునిలో ఒక భాగమే అన్నట్లుగానే ఆయన కూడా ఒక భాగమని దాని అర్థమా? రిగ్రెసి, అవును. డోలోరిస్, కానీ ఆయనలో దైవ లక్షణాలు మరింతగా ఉన్నాయి కదా. రిగ్రెసి, ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉన్నాడు. డోలోరిస్, పాత్ర అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చో లేదో నాకు తెలియదు. పాత్ర అనే పదాన్ని ఉపయోగించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయనలాగే పుట్టి అదే పాత్ర పోషించడానికి, అంటే భూమి మీద సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇతరులు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులమైన మేము యేసుని ఎంతగా గొప్పగా అనుకుంటామో అంతటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగే వచ్చి భూమి మీద పుడుతున్నా మేము తెలుసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే యేసు కాకుండా ఇంకా ఎవరైనా వచ్చి వెళ్ళారా? వాళ్ళని గురించి చెప్పని చెప్తుంది. రిగ్రెసి, వర్తమానం గురించి మీరు అడుగుతున్నట్లయితే సమాధానం చెప్పడానికి నాకు అనుమతి లేదు. అంటే కొంతవరకు ఎవరైనా కొంతవరకే చెప్పగలుగుతారు, అంతా చెప్పడానికి రాదు. అంతా చెప్పినా కూడా అర్థం కూడా కాదు. డోలోరిస్, పోని గతంలో యేసులా వచ్చిన దూతలు ఎవరైనా ఉన్నారా?
రిగ్రెసి లక్షణంగా ఉన్నారు. వాళ్ళ గురించి చక్కగా గ్రంథాలలో చెప్పబడింది కూడా. పేర్లు ముఖ్యం కాదు, ఎందుకంటే వాళ్ళను వ్యక్తిగతంగా చూడటం మొదలు పెడతారు మీరిక. దాంతో అసలు విషయం మరుగున పడిపోతుంది. అంత ఉన్నత స్థాయి నుంచి వచ్చి కూడా వీధి మనుషుల్లా ఉండిపోయి పేరు ప్రఖ్యాతులు లేకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన పని వాళ్ళు చక్కగా చేసుకునే వెళ్ళారు. యేసుకు వచ్చినంత పేరు వాళ్లకు రాలేదు. డోలోరిస్, యేసు మరణం వల్ల ప్రయోజనం ఏమిటి? రిగ్రెసి, అటువంటి మరణాన్ని ఆయనే కోరుకున్నాడు. బైబిల్లో వేరే రకంగా చెప్పబడింది. బైబిల్లో చెప్పిన దాన్నే నమ్మదలుచుకుంటే సరే, మంచిదే. ఆయన మనుషుల చేతుల్లో మనుషుల కోరిక ప్రకారం చనిపోయాడే తప్ప దైవ నిర్ణయం వల్ల కాదు. మనుషుల నిర్ణయానికి తనను తాను వదిలేసుకొని ఊరుకోవటం ఆయన ఎంచుకున్నదే. డోలోరిస్, మీరన్నది కరెక్టే. తన ప్రాణం ఎవరూ తీయలేదని, తన ఇష్టపూర్వకంగా తానే తన ప్రాణాలను వడ్డానని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా బైబిల్లో ఉంది. రిగ్రెసి, అవును, నిజమే. డోలోరిస్, కానీ ఆ మరణానికి లక్ష్యం ఏమిటి? రిగ్రెసి, దానికి ఓ లక్ష్యం తెలుసుకోవాలని మీరు కోరుకుంటే ఆయన్ను చంపిన హంతకులెవరో నిర్ణయించండి. చంపమన్న మనుషుల, లేదా దానిని అమలు పరిచిన వాళ్ళ? ఇదంతా కేవలం ఎందుకు జరిగిందంటే ఇప్పటికీ మనుషులు వాళ్ళ పనులు ఏ లెవెల్లో ఉన్నాయో అండర్లైన్ చేసి మరీ చూపించడానికే. డోలోరిస్, చనిపోయాక కూడా బ్రతకవచ్చునని మనుషులకు రుజువు చేయటం కోసమేనా ఆయన చనిపోయింది? రిగ్రెసి, అలాగని వాళ్ళు నమ్మటం అవసరమైతే అలాగే అనుకో. ఆ పదాల అర్థం పరంగా చెప్పాలంటే కాదు, ఉపమాన పరంగా చెప్పాలంటే అవును. డోలోరిస్, పదాల అర్థపరంగా దాని అర్థం చెప్పండి. రిగ్రెసి, ఆయన మరణంలో అక్షరానికి అర్థం చూడాల్సిన పని లేదు. ఆయన తన బాగోగులను మనుషుల చేతుల్లో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడానికి అనుమతిచ్చాడు. దాని పర్యవసానమంతా చక్కగా గ్రంథస్థం చేయడం జరిగింది. డోలోరిస్, అంత భయంకరమైన చావును ఆయన ఎందుకు ఎంచుకున్నట్లు? రిగ్రెసి, అది ఆయన ఎంచుకోలేదు, అది ఆనాటి ఆచారం. అందుకు ఆయన కేవలం తన సమ్మతిని ఇచ్చాడంతే. ఆయన తలుచుకుని ఉంటే ఆ మరణాన్ని తప్పించుకునే శక్తి ఆయనకుంది, కానీ ఆయన దానిని అనుభవించాలని అనుకున్నాడు. డోలోరిస్, ఆ విధంగా చనిపోవటం వల్ల ఆయన ఏమి రుజువు చేయాలని ప్రయత్నించాడో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామని నాకు అనిపిస్తోంది. రిగ్రెసి, ఆయన లక్ష్యాలు మంచివే. ఆయన లక్ష్యాలు ఆయనవి. వాటిని ఊహించే ప్రయత్నం నేను చేయను. ఆయనే కనుక ఇప్పుడు బ్రతికుంటే అదే పరిస్థితుల్లో ఆయన మీద నిరాధారంగా నింద మోపి క్రిమినల్ కోర్టుకు తీసుకుపోయి మరణశిక్ష విధించి ఇంజెక్షన్ ద్వారానో కరెంటు షాకులు ఇచ్చో కాల్పులు జరిపో లేదా ఉరి తీసో ఆయనను చంపి ఉండేవాళ్ళు. శిలువ వేయటం కేవలం ఆనాడు అమలులో ఉన్న విధానం మాత్రమే. అంటే ఇప్పుడు ఈ విధంగా ఏ విధమైన విధానాలు ఉన్నాయో అప్పుడు ఆ విధమైనటువంటి విధానం అని చెప్తున్నారు. డోలోరిస్, కారణాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే అర్థరహితంగా అనిపిస్తుంది. రిగ్రెసి, ఆయనను యేసుగా చూడవద్దు, నీ సాటి మనిషిగా చూడు. ఆయన శిక్షించబడిన వాడు అన్న వాస్తవంలోనే సమాధానం ఉంది. అన్యాయం ఉందని, అన్యాయం జరిగిందన్నదే అసలు పాయింట్ ఇక్కడ. డోలోరిస్, మన పాపాలను కడిగేయడానికి ఆయన చనిపోయాడని తరతరాలుగా మాకు చెప్తూ వస్తున్నారు. దాని భావం మీకు అర్థమయ్యిందా? రిగ్రెసి, ప్రాథమిక స్థాయిలో ఈ వివరాలన్నీ హేతుబద్ధంగా వివరిస్తూ బైబిల్లో పొందుపరిచారు. యేసు జీవితాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకోవాలంటే మరింత విశాలమైన అవగాహన అవసరం. ఎన్నో సాధారణమైన గుడ్డి నమ్మకాల వల్ల నిజమైన అవగాహనకు హానికరంగా పరిణమిస్తాయి. ఎందుకంటే వాటిని పట్టుకొని వేలాడటం వల్ల తత్వం యొక్క నిజమైన పని పట్ల పెరుగుతున్న ఎరుకకు ఆటంకం ఏర్పడుతుంది. డోలోరిస్, బైబిల్లోని పాత నిబంధనలో పవిత్ర ప్రాణాన్ని గురించిన ప్రస్తావన తరచూ వస్తుంటుంది. క్రొత్త నిబంధన వచ్చేసరికి దాన్ని మరింత తరచుగా పవిత్రాత్మగా పిలవటం జరిగింది. ఇది దైవం నుంచి వచ్చిన ఆత్మని, మనుషులకు సాయం చేయడానికి వచ్చిందని ఒక సూచన ఉంది. దాని గురించి, దాని పనితీరు గురించి మరింత తెలుసుకోవాలని ఉంది నాకు. రిగ్రెసి, మీ చైతన్యం భగవత్ తత్వంలో ఒక కోణాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దేనినైతే మీరు భగవంతుడు అంటున్నారో దానిలో విభాగాలున్నాయన్న అస్పష్టమైన ఎరుక ఒకటి ఉన్నది మీలో. ఆ 3 విభాగాలకు 3 పేర్లు పెట్టారు: తండ్రి, కుమారుడు, పవిత్ర ప్రాణం. 3 విభాగాలకు 3 పేర్లు: తండ్రి, కుమారుడు, పవిత్ర ప్రాణం. అయితే
మనమున్న ఎరుక స్థాయి నుంచి ఆ పవిత్ర ప్రాణాన్ని అర్థం చేసుకోవటం ఎంత కష్టమో, తండ్రి అయిన దైవాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఈ ఆత్మ అనేది ఏదైతే ఉన్నదో అది ఒక ఎనర్జీ. ఆత్మ అనేది ఒక ఎనర్జీ అని చెప్తున్నారు. దానిని ఒక జీవరూపం అంటే జీవశక్తి, జీవరూపం అనే కంటే జీవశక్తి అంటే సరిపోతుంది. అంటే వ్యక్తిత్వం అనేది ఏ జీవంతో నిండి ఉంటుందో ఆ జీవసారమే అది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఆత్మ అనేది ఏదైతే ఉన్నదో అది ఒక ఎనర్జీ. దానిని ఒక జీవరూపం అనే కంటే జీవశక్తి అంటే సరిపోతుంది. అంటే వ్యక్తిత్వం అనేది ఏ జీవంతో నిండి ఉంటుందో ఆ జీవసారమే అది. డోలోరిస్, ఈ ఆత్మ లేకుండా ఒక వ్యక్తి మనుగడ సాధ్యమేనా? రిగ్రెసి, కాదు. జీవం అనేది లేకుండా ఒక వ్యక్తి ఎలా మనగలడు? జీవము అనేక తలాలలో ఉంటుంది. కేవలం భౌతిక జీవితంలోనే కాదు, ఆత్మపరమైన జీవితంలో కూడా ఉంటుంది. మీ వ్యక్తిగత ఎరుకకు లేదా మీ వ్యక్తిత్వం లెవెల్లో మనుగడకు ప్రాథమికమైనది జీవం అంట. ఆ జీవమే జీవసారం అంటుండే, ఆ జీవమే అన్నమాట. డోలోరిస్, జీవానికే అది ఆత్మ అంటున్నారు మీరు. మేము అలాగే దానిని గుర్తిస్తాము. రిగ్రెసి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అలా అనుకోవటమే సరి. ఈ విధంగా చర్చీలు త్రిమూర్తులు, మూడు మూర్తులు కలిసిన మహా చైతన్యం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు తాము గుర్తించిన దానికన్నా నిజమైన భగవద్భావనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం ఎలాగైతే భగవంతుని నుంచి వేరో అదే విధంగా ఈ మూడు వేరు అయినా కూడా అన్నీ కలిపి ఒక్కటే. అవన్నీ ఒకే మూలం రూపాలు అయినా మన మనుషులకు అర్థమయ్యే విధంగా చాలా తేలిక పదాలతో వాటిని వర్ణించటం జరిగింది. భగవంతుడిని శక్తిగా అర్థం చేసుకోవటం మనకు చాలా కష్టం. ఆయనకు ఒక రూపాన్ని ఇవ్వటమే మనకు తేలిక. అంటే భగవంతుడిని ఎనర్జీగా అనుకోవడం అనేది చాలా కష్టం. ఒక రూపం పెడితే తొందరగా అర్థం చేసుకుంటారు ఈ మనుషులు అని చెప్తున్నారు. నేను అందుకున్న సమాచారం ప్రకారం భగవంతుడు పవిత్ర ప్రాణం, హోలీ గోస్ట్ ఇద్దరూ ఒకటే, సర్వవ్యాపకమైన జీవశక్తి. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా జీవమే ఉండదు. ఎందుకంటే వాళ్లే వెనకుండి సమస్తాన్ని నడిపిస్తున్నారు. మరి అటువంటప్పుడు ఆ పవిత్ర ప్రాణాన్ని మనలోకి ఆహ్వానిద్దామని చర్చి బోధించడం వాస్తవ విరుద్ధం కాదా? మనలోనే ఉన్నదాన్ని మళ్ళీ విడిగా బయట నుంచి ఆహ్వానించడం ఎలా కుదురుతుంది? ఆత్మ లేదు అంటే అసలు జీవమే లేదని అర్థం. జీవమే ఆత్మ అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.